ముందుగా తెలుగు సనాతన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ధనదీపాన్ని ఎలా వెలిగించాలో తెలుసుకుందాం. ధనదీపం వెలిగించాలనుకున్న రోజు వేకువజామునే మేల్కొని ఇంటితో పాటు పూజ గదిని కూడా శుభ్రం చేసుకోవాలి. శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటానికి గంధం కుంకుమ బొట్లతో అలంకరించి పూజ కోసం ఏర్పాటు చేసుకున్న పీటకు ముందు భాగంలో 3 చోట్ల పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. పీట మీద రాగి లేదా ఇత్తడి పళ్ళెం ఉంచి 5 చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టి ఆ పళ్ళెంలో గుప్పడు బియ్యం వేసి కొద్దిగా పసుపు కుంకుమ వేయాలి. అలాగే అందులో ఒక గులాబీ పువ్వు రూపాయి బిళ్ళ కూడా ఉంచాలి. తరువాత బియ్యంలో ఉన్న ప్రమిదలో 3 యాలకులు లవంగాలు కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి రెండో ప్రమిదను మొదటి ప్రమిద మీద ఉంచాలి. ఆపై ఆ ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి 3 ఒత్తులను కలిపి ఒక వెత్తిగా చేసి వేసుకోవాలి. అనంతరం దాన్ని ఏకహారతి లేదా అగరబత్తితో వెలిగించుకోవాలి. దీన్నే ధనదీపం లేదా లక్ష్మీ దీపం పేరుతో పిలుస్తారు. ఇక దీపం కొండెక్కిన తర్వాత మొదటి ప్రమిదలో ఉన్నటువంటి యాలకులు లవంగాలు రాళ్ళ ఉప్పును తీసుకొని ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. అలాగే పళ్ళెంలో ఉన్నటువంటి గులాబీ పువ్వును ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి. బియ్యంలో ఉన్న రూపాయి కాయను తీసుకొని దాన్ని పసుపు లేదా ఎరుపు వస్త్రంలో మూట కట్టి మీరు ధనం దాచుకునే బీరువాలో దాచుకోవాలి. అనంతరం ఆ పళ్ళెంలో ఉన్న బియ్యంతో పొంగలి తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి మీరు ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా ఎవరైతే కార్తీక మాసంలో లేదా గురు శుక్రవారాల్లో చేస్తారో వారికి శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఆర్థిక సమస్యలు కూడా తీరిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు.